నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. మరి ఆషాఢ మాసం అంటే ఏంటి? గోరింటాకు గుర్తొస్తుంది. మహిళలందరూ నిండుగా గోరింటాకు పెట్టుకొని మంచిగా అలంకరణ చేసుకొని ఉంటారు. మరి గోరింటాకు సంబరాలు అయితే ఇక్కడ మాధవి నగర్లో ఉన్నటువంటి మహిళలందరూ కలిసి ఇక్కడ గోరింటాకు సంబరాలలో అయితే పాల్గొన్నారు. మరి ఈ గోరింటాకు సంబరాలు ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నారు, మరి దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అనేది ఒక్కసారి వారితో మాట్లాడి వారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్తే. హాయ్ అండి. గోరింటాకు సంబరాలు ప్రత్యేకంగా నిర్వహించడానికి కారణం ఏంటి? అసలు ఎన్ని రోజుల నుంచి గోరింటాకు సంబరాలు నిర్వహిస్తున్నారు మీరు? అంటే యాక్చువల్గా ఒక 7 years నుంచి గోరింటాకు సంబరాలు నిర్వహిస్తున్నాము. ప్రత్యేకంగా అసలు ఈ ప్రోగ్రామ్ ఎందుకు పార్టిసిపేట్ చేయాలి అంటే చాలామందికి అసలు యాక్చువల్గా ఆషాఢం అంటే ఒక ట్రెడిషనల్ వేర్గా మాత్రమే తెలుసు. ఈ సైంటిఫిక్ రీజన్ ఉంది, అందరికీ దీని మీద ఐడియా ఉండదు. కానీ మహిళలు ఈ టైంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాళ్ళ బాడీలో ఉన్న ఏమంటారు హీట్ తగ్గి కూల్ అయిపోతుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది, ఎలాంటి ఫ్లూలు రాకుండా, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటుంది. ఇది సైంటిఫిక్ రీజన్, చాలామందికి తెలియదు. ఆషాఢం అనగానే గోరింటాకు పెట్టుకోవాలంటే ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఇలాంటివి రాకుండా ఉండడానికి ఆషాఢంలో అమ్మవారిని కూడా మనం పూజిస్తుంటాం. అది చూస్తున్నాం కదా, బోనాలు, ఆషాఢం బోనాలు అని. అలాగే గోరింటాకు కూడా ఒక ప్రత్యేకమైన అంటే స్పెషలైజేషన్ ఉంది కాబట్టి దీన్ని కూడా అంటే అందరూ సందడిగా కలవడానికి ఒక అకేషన్ కదా ఇది.
సో కాబట్టి మనమందరం కలిసి ఎందుకు సెలబ్రేట్ చేసుకోవద్దు? ఎవరింట్లో వాళ్ళు మాత్రమే గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి మాత్రమే ఉపయోగం. అంటే వాళ్ళ వరకు ఇదొక సెలబ్రేషన్గా చేస్తే చాలామంది మొబిలైజ్ అవుతారు. చాలామందికి కూడా ఇదొక సెలబ్రేషన్ ఇలా చేసుకోవచ్చు కదా. లేడీస్ కూడా చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు అండ్ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళకొక ఏముంటుందంటే వీళ్ళకొక హ్యాపీనెస్. నిజం చెప్పాలంటే అందరం ఒక సందడిగా కలిసి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అసలు ఒకే కాలనీలో ఉంటారు కానీ కొంతమందికి ఎవరు తెలియదు. దీనివల్ల నిజంగా చెప్పాలంటే నెట్వర్క్ కూడా బిల్డ్ అవుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు వర్క్ చేసిన వాళ్ళు కానీ ఏమైనా చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు కూడా ఒకరికొకరు పరిచయం వల్లనే కదా వాళ్ళు కూడా ఏమంటారు ఎస్టాబ్లిష్ అయ్యేది, ప్రమోట్ అయ్యేది. కాబట్టి వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసం ఇది ఒక పెద్ద వేదిక. పరిచయాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈ నవేడేస్లో ఏంటంటే పక్కింట్లో ఎవరైనా చనిపోతున్నా కూడా ఏం జరుగుతుందో తెలియకుండా ఎవరింట్లో వాళ్ళు డోర్లు క్లోజ్ చేసుకుంటున్నారు. అలా కాకుండా పరిచయాలు ఉండడం వల్ల మన లోపల ఏదైనా పెయిన్ ఉన్నా కూడా ఒక చెప్పుకోవడానికి ఒక సాటి మనిషి మనకు ఉండాలి. అంటే ఇప్పుడు ఈ మాధవి నగర్లో కండక్ట్ చేశారు కదా, అంటే ఎవ్రీ ఇయర్ చేస్తూ అంటున్నారు. లాస్ట్ 7 years బ్యాక్ నుండి చేస్తున్నా అంటున్నారు కదా, మరి ఎవ్రీ ఇయర్ ఇదే ప్లేస్లో చేస్తారా లేకపోతే చేంజ్ చేస్తుంటారా? ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తుంటాం. ఒకే ప్లేస్ అని కాదు, డిఫరెంట్ ప్లేసెస్లో. ఎందుకు అంటే ఈ ఇయర్ ఈ కాలనీ వాళ్ళతో మనం కలుస్తాం, వీళ్ళు మనకు పరిచయాలు అవుతారు. నెక్స్ట్ ఇయర్ ఇంకో కాలనీలో పెడితే వీళ్ళు అక్కడికి వస్తారు, ఇంకా కొత్త పీపుల్ కూడా యాడ్ అవుతారు కదా. అలా మనం నెట్వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు కదా. అందుకని కొత్త ప్లేస్లో కొత్త పీపుల్ని పరిచయం చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి కొత్త ప్లేస్లలో కండక్ట్ చేస్తూ ఉంటాం. గోరింటాకు సంబరాలనే కాదండి, అంటే బతుకమ్మ కానీ ఏవైతే అకేషన్స్ ఉన్నాయో, ఏవైతే సెలబ్రేషన్స్ ఉన్నాయో వాటిని ప్రతిదీ అంటే ఇప్పుడు కొంతమంది ఈ ఊర్లలోకి వెళ్ళి అంటే విలేజెస్లో వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, ఇక్కడే ఉంటారు. వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి ఏముంటుంది, మన ఇంట్లో మన వాళ్ళ మొహం మనం చూడడం, వాళ్ళు మన మొహం చూడడం మాత్రమే ఉంటుంది. కానీ అందరూ గ్యాదర్ అయినప్పుడే కదా ఆ పండగ వాతావరణం అనేది ఎలా ఉంటుందని తెలిసేది. అది విలేజ్లలోనే ఉండేది. ఈ మధ్య సిటీకి బాకింది అనుకోండి, సిటీలో కూడా నిజంగా సెలబ్రేషన్స్ బాగానే చేసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా జనాలలోకి ఇంకా చొచ్చుకుపోవడానికి జనాల ఎక్కువ మెంబర్స్ ఇప్పుడు మనకంటూ పీపుల్ అంటే ఈ రోజుల్లో మనకంటూ కొంతమందిని సంపాదించుకోవడమే సంపాదన అని నేనంట. గొప్ప సంపాదన ఏమైతే ఉంది అంటే మనకంటూ కొంతమంది మనుషుల్ని సంపాదించుకోవడమే. అదే మేము చేస్తున్నాం. ఇప్పుడు ఈ గోరింటాకు ఇంత ఘనంగా చేస్తున్నారు సంబరాలు, అసలు ఈ గోరింటాకు ప్రత్యేకత ఏంది? దీన్ని వీటి గురించి ఒకసారి వివరించండి. అంటే యాక్చువల్గా మనము చిన్నప్పటి నుండి చూస్తున్నాము రోకలు ఇవన్నీ నిజంగా ఒక అమ్మవారితో పూజిస్తారు. ఊర్లలో కూడా విలేజ్లో కూడా అమ్మవారితో పూజిస్తారు. ఫ్లవర్స్, పసుపు, కుంకుమ, బొట్టు, దీపము ఇవన్నీ అమ్మవారితో సమానమే. ఈ యాక్చువల్గా ఇప్పుడు నిజంగా ఊర్లలో కూడా మనం అమ్మవారితో సమానంగా రోకల్ని చూస్తుంటాం. కాబట్టి రోకలు గోరింటాకు అనేది నిజంగా చెప్పాలంటే సైంటిఫిక్గా కాకపోయినా పురాతనాల్లో ఏమంటారంటే ఇది గోరింటాకు అనే దానికన్నా గౌరింటాకు, గౌరమ్మ వల్ల తయారైన చెట్టు అని మనం పురాతనాల్లో విన్నాం. గౌరమ్మ ఎప్పుడైతే అడవిలోకి వెళ్ళి ఆడుకుంటుంటే ఆమె ఎప్పుడైతే మెచ్యూర్ అయ్యి ఆ బ్లడ్ అనేది కింద భూమిపై పడి అది ఒక మొక్కగా మొలుస్తుంది. అదే గౌరింటాకు. దానివల్ల ఏమైనా నష్టం జరిగిందా అని జనక మహారాజు ఎవరైతే ఉన్నారా ఆ గోరింటాకును తీసేయాలి, నా కూతురికి ఏదో జరిగింది అంటే, లేదు నాన్నగారు, ఆ చెట్టును పట్టుకున్న తర్వాత నాకు చాలా రిలాక్సేషన్గా ఉంది, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, ఎలాంటి హాని లేదు, దీనివల్ల నాకు చాలా బాగుంది అని అమ్మ అప్పుడైతే గౌరీదేవి చెప్పడం వల్ల అదే ఆనవాయితీగా ఎప్పుడైతే హీట్ అంటే మన బాడీ టెంపరేచర్ ఎప్పుడైతే హీట్గా మారిపోతుందో, ఇప్పుడు ఆషాఢంలో మనం సడన్గా ఈ సమ్మర్ నుంచి కూల్ ఎప్పుడైతే మనం అవుతుందో అప్పుడు బాడీ అంతా చాలా హీట్ అవుతుంది, అంటే గందరగోళంగా అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ కూల్లోకి రావాలి కాబట్టి బాడీ కూడా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. ఇలాంటి టైంలో గోరింటాకు పెట్టుకోవడంలో బాడీకి కూడా చలవ అండ్ ఈ ఆనవాయితీ కూడా అప్పటి నుంచి వస్తుంది. కాబట్టి మనం రోకలను కూడా పూజించి అలా అందులోనే గోరింటాకు దంచుకొని పెట్టుకుంటాం. కాబట్టి ఇది ఆనవాయితీగా సాంప్రదాయంగా వస్తుంది, సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే అండి, నా పేరు రోజా అండి. ఇక్కడండి బండ్లగూడ జాగీర్. ఈ గోరింటాకు సంబరాలలో పాల్గొన్నారు కదా, మీకు ఎలా ఉంది? యా, ఇది పాల్గొనడం కాదండి, నేను దగ్గరుండి ఇది యాక్టివిటీ చేస్తూ ఉంటాను ఎవ్రీ ఇయర్. ఇప్పటికీ మేము 7 years నుంచి చేస్తున్నాము. సో మేమేంటంటే స్టార్టింగ్లో మేము చేసినప్పుడు ఎవరు ఇంకా చేయలేదు, అప్పుడు మేము ట్రెండ్ని సృష్టించాలి అని స్టార్ట్ చేసాము. నవేడేస్ అయితే ఎవ్రీ కాలనీలో చేస్తూ ఉన్నారు. బట్ ఇది ఏంటంటే మనం చేస్తున్నారు ఎందుకు మీరు ఎవ్రీ కాలనీలో అంటే, ఒక కాలనీ నుంచి ఇంకొక కాలనీ నుంచి ఫ్రెండ్స్ని అలా గ్యాదర్ చేసుకుంటూ వెళ్తున్నాము. చాలామంది మనం ఆస్తులు సంపాదించుకోవడం కంటే మనుషుల్ని సంపాదించుకోవాలంటారు. సో అలా మేము మనుషుల్ని సంపాదించుకున్నాం. నాలుగు రాళ్ళు వెనకాల వేసుకోవడం కదా, 4 మనుషుల్ని వెనకాల వేసుకొని మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా డిహైడ్రేషన్ వెళ్ళిపోతున్నా మనకి చాటుగా కొంత ఫ్రెండ్స్ ఉండాలని కొంతమంది ఫ్రెండ్స్ని మనం జమ్ చేసుకోవడం. అండ్ ఇంకొకటి ఏంటంటే లేడీస్ అందరూ ఇంట్లో డిప్రెషన్కి ఫీల్ అవుతూ ఉంటారు. పని, పిల్లలు, హస్బెండ్ ఎప్పుడు ఇదే. కానీ
మాలాంటి వాళ్ళకు కూడా ఒక రోజు వచ్చి ఇలా అందరం ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి మంచిగా ఆడుతూ పాడుతూ డ్యాన్సులు గోరింటాకు ఇలా లక్ష్మీదేవత, మళ్ళీ ఇందులో ఆడవాళ్ళకి లక్ష్మీదేవత అంటే చాలా హ్యాపీ కాబట్టి ఇది ఇష్టమైన లక్ష్మీదేవత పూజ అండ్ ఆడవాళ్ళకు కూడా ఇష్టమైన పండగలాగా డ్యాన్స్ అవన్నీ చేసుకుంటాం. థ్యాంక్ యూ. హాయ్ మేడం, నమస్తే. నమస్తే మేడం, ఎక్కడి నుండి వచ్చారు? నీ మాదాపూర్ మేడం. నా పేరు విజయ నిర్మల. మాదాపూర్ అంటే అక్కడెక్కడ ఉంటుంది, మాధవి నగర్ అంటే ఇక్కడ ఉంది. అంత దూరం నుండి ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? యాక్చువల్గా మేడం సారు ఒక కాఫీ డే మీటింగ్లో కలిశారు ఒక 3 days బ్యాక్. సారు ఆఫీస్కి కూడా వెళ్ళిన అత్తాపూరు, మాదాపూర్ నుంచి అత్తాపూరు. యాక్చువల్గా నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నా, టీమ్ లీడర్ని. రీసెంట్గా ఈ ఫీల్డ్లోకి వచ్చా. యాక్చువల్గా మా అమ్మాయి మూవీ యాక్టర్ మాలవిక, బిగ్ సినిమాలో చేస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడికి రాననుకున్నా, సార్ మంచితనం వల్ల రావాలనిపించింది. మొట్టమొదటిసారిగా ఇంతమంది లేడీస్ని చూసాక చాలా హ్యాపీ అనిపించింది. ముందుగా సార్కి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే మేడంకి కూడా థ్యాంక్ యూ మేడం. సారు మేడం వాళ్ళ హస్బెండ్ అండి. ఇక్కడికి ఇంతమంది లేడీస్ చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మేడం పేరు నాకు తెలియదు. నేను ఇక్కడ గోరింటాకు ఏదైతే షూట్ కార్ చేయడానికి వచ్చి నుండి చూసిన మేడం మొత్తం హడావిడి అంటే మేడందే ఉంది. మరి మేడం పేరేంటి, మేడం ఎక్కడి నుండి వచ్చారు, మేడం ఏం చేస్తారు, మరి గోరింటాకు సంబరాలు తీసుకురావడానికి కారణం ఏంటో స్వయంగా మేడం మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. పేరు? నా పేరు స్వప్న అండి, ఎక్కడి నుండి వచ్చారు? బండ్లగూడ. అసలు ఈ గోరింటాకు సంబరాలు పెట్టాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? యాక్చువల్లీ సిరి ఉంది కదా, సిరి తను నా ఫ్రెండ్ అనమాట. మేమందరం ఒకసారి అనుకున్నాం. యాక్చువల్లీ రోజా గారు అన్నట్టుగా ఇది ఫస్ట్ టైము మేమే సృష్టించాము. యాక్చువల్లీ మా నుంచి మేము స్టేటస్లో పెట్టుకోవడం ద్వారా అందరూ ఒక్కొక్కరు అలా ట్రెండ్గా అయిందేమో అని నా భావన. కాకపోతే ఇది ఇంకా చాలా గ్రాండ్గా మున్ముందు ఇంకా గ్రాండ్ సక్సెస్ చేస్తామనేసి మేము అనుకుంటున్నాము. ఈ గోరింటాకు సంబరాల యొక్క విశిష్టత ఏంటంటే, అంటే ఇది ఎవ్రీ ఆషాఢ మాసంలో ఇది ఒక మన అంటే చిన్నప్పుడు గోరింటాకు పెట్టుకునే వాళ్ళు కదా, అది ఎర్రగా పండితే చక్కని మొగుడు వస్తారు అది ఇది అని అంటారు కదా. ఇప్పుడు ఇలా మన ఆషాఢ మాసంలో ఇలా పెట్టుకోవడం ద్వారా అంటే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. అంటే లోపల హీట్ ఉన్నది అది బయటకు వచ్చేస్తుంది అని పెద్దలు చిన్నప్పటి నుంచి మనం పెట్టుకుంటాం. సో ఇది ఒక ఆషాఢ మాసంలో ఇది పెట్టుకోవడం అన్నది తరతరాల నుంచి వస్తుంది. దీన్ని ఇప్పుడు ఒక పండగలాగా జరుపుకుంటున్నాం మనందరం. చాలా హ్యాపీగా ఉంది. అందరు బ్యూటిఫుల్ లేడీస్ అందరూ గోరింటాకు పెట్టుకుంటున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ.